ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పాను, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇంతే కదా. సో 10 మంది మిమ్మల్ని, ఒక కార్ వచ్చింది అనుకోండి, సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా, ఎలా వచ్చింది, ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా, అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా, అది మీరు ఊహించండి కదా, మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా? అలాంటి ఒక ప్రైడ్ఫుల్ లైఫ్ కావాలి మనకి. సార్ నో. సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు. దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్. ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. జనరల్గా మనకు 2nd to 17th ప్రమోట్ చేస్తాము. దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది? 50% మనకి బెనిఫిట్ అవుతుంది. సెకండ్ థింగ్, కన్సిస్టెన్సీగా మీకు బిజినెస్ వస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా 4 months ఉంటాడా, ఉండడా? సో ఆ విధంగా మీ సిస్టంలో అందరు కన్సిస్టెన్సీలో ఉంటే కన్సిస్టెన్సీగా మీ చెక్కు కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆఫర్ వస్తుంది. 21st to 23rd అంటారు, 27th అంటారు. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పటికు ఏ ఆఫర్స్ మనల్ని పలకరిస్తున్నాయో, పిలుస్తున్నాయో, ఆఫర్ ఇస్తున్నాయో ఆ ఆఫర్స్ని మన కింద టీంకి బాగా ప్రమోట్ చేసుకోగలగాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి మనం ప్రమోట్ చేయకపోవడం వల్ల కన్సిస్టెన్సీ, 1 నెల కొంటారు, 2 నెలలు కొంటారు, 3వ నెల వాళ్ళకి తెలియదు. ఫస్ట్ నుంచే మనం అవేర్నెస్ తీసుకురావాలి. అలా ఎప్పుడైతే తీసుకొస్తామో కంటిన్యూస్గా మీరు 90 days వాళ్ళకి గోల్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ 90 days లోపల ఒక డైరెక్టర్ ప్లానింగ్ ఇవ్వండి.